మహిమ గలిగిన తండ్రి పరిశుద్ధుడా, మాకు అనుగ్రహించిన మరొక నూతన దినం ఏప్రిల్ 21 మంగళవారం బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ దినమున యవ్వన ప్రాయంలో ఉన్నవారి గురించి మరియు నిరుద్యోగుల గురించి ప్రార్థన చేయుచున్నాము. యేసయ్యా, యవనస్తులు శరీరెచ్చలకు లోకేచ్చలకు లోనై పాడైపోచున్నారు. వారిని కాపాడుము దేవా. వారికి గల బాధ్యతలను వారికి తెలిపి పరిశుద్ధులుగా పవిత్రులుగా ప్రార్థనాపరులుగా నిలుపుం దేవా. యేసయ్యా, ఎంతో మంది నిరుద్యోగులు చదువుకొని సరైన ఉద్యోగం లేక ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. వారిని చూడుం దేవా. వారి ప్రార్థనలు ఆలకించుము దేవా. యేసయ్యా, నిరుద్యోగులు ప్రైవేటు సంస్థలలో పనిచేయనప్పుడు ఎదురవుతున్న అనేక సవాళ్లను జయించే శక్తి లేక అవమానాల పాలగుచున్నారు. వారికి కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను భరించలేక నీవైపే ఆశగా చూస్తున్నారు. వారి మనవులను ఆలకించు ప్రభువా. ఓ యేసురాజా, నిన్ను నమ్ముకున్న వారిని విడువక ఎడబాయక ఎల్లవేళల తోడుగా, ఆనాడు యేసేపుకే విధంగా తోడుగా ఉన్నవో వీరికి తోడుగా ఉండుం తండ్రి. నీ యొక్క శ్రేష్టమైన ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉన్నావని, ఎంతైనా నమ్మదగిన దేవుడవని, నీకు సాటి మరి ఎవరు లేరని మనసుపూర్తిగా విశ్వసించుచున్నాము నా దేవా. నిరుద్యోగులకు గల విశ్వాసాన్ని బలపరిచి నీ యందు నిరీక్షణ కలిగి నీ సాక్షులుగా నిలుపమని, వారి జీవితంలో మంచి రోజులు దయచేసి అనేక మందికి ఆశీర్వాదంగా మలచమని మార్చమని ప్రార్థిస్తూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Happy birthday to you.